అందరికీ నమస్తే అండి. నేను కారణం ఏంటంటే ఓరల్ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్ రావడానికి మెయిన్ కారణం టొబాకో అంటే పొగాకు బాగా నమలడం. కొంతమంది పొగాకు దుంపలు ఉంటాయి కదండి, ఈ రోజుల్లో కూడా పొగాకు దుంపలు ఇంకా నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే పండ్లు గట్టిగా ఉంటాయి, పండ్లు నొప్పి లేకుండా ఉంటుంది, బాగుంటుందమ్మా అని నవ్వుతున్నారు. కొంతమంది గుట్కా తీసుకుంటారండి, గుట్కా కూడా పొగాకేనండి. జరదా అంటారు, జరదా కూడా పొగాకేనండి. సున్నము జరదా కలిపి తీసుకుంటారు కొంతమంది, అది కూడా చాలా చెడ్డదండి. పొగాకు సంబంధించిన ఏదైనా మనం మింగినప్పుడు కానీ నమిలినప్పుడు కానీ ఎప్పుడు సప్పరిస్తూ ఉంటారండి కొంతమంది డ్రైవింగ్ చేసే వాళ్ళండి. వాళ్ళు ఎప్పుడు గుట్కానోగానో అంబారో తంబారో అంటారండి, దాన్ని టుబాకోని ఎప్పుడు తీసుకుంటూ ఉంటారు. నేను అడిగానండి ఒక వ్యక్తిని, డ్రైవింగ్ చేసేదని అడిగితే నోరు బాగా మండుతుండాలమ్మా, ఆ మండుతూ ఉన్నప్పుడే మనకి మెలకుగా ఉంటాము, నిద్ర రాదు, అందుకోసమే మేము సిగరెట్లు తాగుతాము, లేకుంటే తంబారు గుట్కా తీసుకుంటామని చెప్పారు. ఇవన్నీ తంబాకు గుట్కా ఇవన్నీ తీసుకోవటం వల్ల మెయిన్ కారణం ఓరల్ క్యాన్సర్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే గుట్కా తంబాకు తీసుకుంటున్నారో, సిగరెట్ తాగుతున్నారో, తర్వాత జరదాగిన తింటున్నారో, వీళ్ళంతా కూడా ఇవన్నీ మానేస్తే మనం చాలా వరకు ఓరల్ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్ని తగ్గించవచ్చని మనవి చేస్తున్నాము. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.